ఓ 500 ఏళ్ల క్రితం భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్లో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉద్భవించింది. ఆయన కథ నిజం చెప్పాలంటే మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సరే, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న పిల్లాడి ఆటలు కేవలం సరదా కోసం కాకుండా భవిష్యత్తులో ప్రపంచాన్నే మార్చేసే ఒక పెద్ద ప్రణాళికకు రిహర్సల్స్ అయితే ఎలా ఉంటుంది? భలే ఆసక్తికరంగా ఉంది కదా? అవును, సరిగ్గా ఈ ఆలోచనే మనల్ని ఈరోజు కథలోకి తీసుకెళ్తుంది. ఆయనే నిత్యానంద ప్రభు. ఆయన చిన్నప్పటి ఆటల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అవి మామూలాటలు కాదండోయ్. భవిష్యత్తులో ఆయన చూపించబోయే ఆ అంతులేని కరుణకు అవి ఒక రకంగా ట్రైలర్ లాంటివి. అదెలాగో చూద్దాం పదండి. సరే, మన కథ మొదలయ్యేది సుమారు 1474 సంవత్సరంలో బెంగాల్లోని ఏకచక్ర అనే ఒక చిన్న గ్రామంలో. అక్కడే నిత్యానంద ప్రభు జన్మించారు. మన సాంప్రదాయం ప్రకారం ఆయన్ని సాక్షాత్తు బలరాముడి అవతారంగానే చూస్తారు. అంటే భగవంతుడి మొట్టమొదటి విస్తరణ అన్నమాట. నిత్యానంద ప్రభువును మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క విషయం పట్టుకోవాలి. అదే ఆయన కరుణ. దానికి హద్దులే లేవంటారు. అందుకే ఆయన్ని దయారవధి అని పిలుస్తారు. అంటే ఏంటి? అకారణ కరుణకు ఆయనే అంతం, ఆయనే పరాకాష్ఠ. నిజానికి ఆయన కరుణ కొన్నిసార్లు ఇతర దైవావతారాల కన్నా గొప్పదని కూడా అంటారు. అంత గొప్పది. ఇప్పుడు ఆయన బాల్యం దగ్గరికి వెళదాం. ఇక్కడే అసలు మజా అంతా ఉంది. ఎందుకంటే ఆయన ఆడిన ఆటలు మనవాడే ఆటల్లాంటివి కావు. నిత్యానంద ప్రభువు తన స్నేహితులతో కలిసి ఏం చేసేవారో తెలుసా? పెద్ద పెద్ద పురాణ కథలన్నింటినీ నాటకాలుగా వేసేవారు. వాళ్ళ పాత్రల్లో ఎంతలా లీనమైపోయేవారంటే చూస్తున్న వాళ్ళకది నాటకంలా అనిపించేది కాదు, నిజంగానే జరుగుతోందా అన్నంతలా ఉండేది. చూడండి, వాళ్ళు ఏ కథలు ప్రదర్శించేవారో. శ్రీరాముడి సైన్యంలా మారిపోయి లంకకు వంతెన కట్టేసేవారు. మరుక్షణమే శ్రీకృష్ణుళ్లా మారి ఇళ్లల్లో వెన్న, పెరుగు దొంగతనం చేసేవారు. ఇంకా గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తినట్లు కంసుడి జైల్లో కృష్ణుడి జననం నుంచి మొదలుపెట్టి కంసుడు, బకాసురుడు లాంటి రాక్షసుల సంహారం వరకు అబ్బా, ఒకటా రెండా ఎన్నో లీలలను కళ్లకు కట్టినట్టు ఆడేసేవారు. ఇవన్నీ చూస్తున్న ఊరి జనాలకి నోట మాట వచ్చేది కాదు. వాళ్లందరి మదిలోనూ ఒక్కటే ప్రశ్న మెదిలేది. అసలు ఏ పుస్తకమూ చదవకుండా, ఎవరూ చెప్పకుండా ఈ చిన్న పిల్లాడికి ఈ పురాణ కథలన్నీ ఇంత పూసగుచ్చినట్టు ఇంత వివరంగా ఎలా తెలుసు అని తెగ ఆశ్చర్యపోయేవారు. ఆయన ఆ పాత్రల్లో ఎంతలా ఒదిగిపోయేవారంటే దానికొక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒకసారి రామాయణం నాటకం ఆడుతున్నారు. నిత్యానంద ప్రభు లక్ష్మణుడి పాత్రలో ఉన్నారు. ఇంద్రజిత్తు పాత్రలో ఉన్న స్నేహితుడు శక్తి ఆయుధం బదులు సరదాకి ఒక తామర పువ్వు విసిరాడు. అంతే, ఆ పువ్వు తగలగానే నిత్యానంద ప్రభు నిజంగానే స్పృహ తప్పి కింద పడిపోయారు. ఊపిరి కూడా ఆడట్లేదు, ప్రాణం పోయిందేమో అని అందరూ కంగారు పడిపోయారు. అప్పుడు హనుమంతుడి వేషంలో ఉన్న మరో అబ్బాయికి గుర్తొచ్చింది. నిత్యానంద మున్నే చెప్పిన ఒక మూలికను తీసుకొచ్చి ఆయన ముక్కు దగ్గర పెట్టగానే అద్భుతం జరిగినట్టు మళ్లీ కళ్ళు తెరిచారు. చూశారా, ఆటలో కూడా ఎంత లీనమైపోయేవారో. కాని ఈ దివ్యమైన బాల్య క్రీడలు, ఈ ఆటపాటలు ఎక్కువ కాలం సాగలేదు. నిత్యానంద ప్రభు జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోవడానికి సమయం వచ్చింది. ఆ తర్వాతేం జరిగిందో చూద్దాం. అప్పుడు నిత్యానందకు 12 ఏళ్ళు. ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక సంచార సన్యాసి వచ్చారు. వచ్చి హడాయి పండితుడిని ఒక విచిత్రమైన కోలిక కోరారు. నీ కొడుకుని నా యాత్రలో తోడుగా పంపు అనడిగారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆ తండ్రి గుండెమీద రాయి వేసుకుని సరే అన్నారు. ఆ క్షణంలో ఆయన పడిన బాధ దశరథ మహారాజు రాముడిని అడవులకు పంపినప్పుడు పడిన వేదనతో సమానమంటారు. అలా 12 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్లిన నిత్యానంద ప్రభు 1 కాదు 2 కాదు, ఏకంగా 20 సంవత్సరాల పాటు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగారు. ఈ సుదీర్ఘ యాత్రే ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువును కలవడానికి, ఆయన జీవిత పరమార్థాన్ని నెరవేర్చడానికి ఒక గొప్ప పునాది వేసింది. మనం ఇంతసేపు అకారణ కరుణ అంటున్నాం గదా, దానికి అసలైన అర్థం చెప్పే ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తనకు కీడు చేయాలనుకున్న వాళ్ల విషయంలో కూడా ఆయన ఎలా ప్రవర్తించారో ఈ కథ వింటే మనకే అర్థమవుతుంది. సరే, ఒకసారి ఏమైందంటే నిత్యానంద ప్రభువు ఒక భక్తుడింట్లో ఊరికి కొంచెం దూరంగా బస చేస్తున్నారు.
ఆయన ఒంటి మీద కొన్ని విలువైన బంగారు రత్నాల ఆభరణాలున్నాయి. అవి ఆ ప్రాంతంలో పేరుమోసిన ఒక దొంగల ముఠ కంటపడ్డాయి. వాళ్ల నాయకుడు మళ్లీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. వాళ్ళందరూ కలిసి ఆ ఆభరణాలను ఎలాగైనా కొట్టేయాలని పక్కా ప్లాన్ వేశారు. కాని వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. మొదటి రాత్రి దొంగతనం చేద్దామని వెళ్లారు. కాని ఏమైందో ఏమో, అందరూ అక్కడే గాఢనిద్రలోకి జారుకున్నారు. తెల్లారి లేచి చూసి అవ్వాక్కయ్యారు. సరే, రెండో రాత్రి మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఆ ఇంటి చుట్టూ ఎవరో భారీకాయలైన కాపలాదారులు పవిత్ర నామాలు జపిస్తూ కనిపించారు. వాళ్లను చూసి భయంతో పారిపోయారు. ఇక మూడో రాత్రి వాళ్లకి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇంటి దగ్గరికి వెళ్తుండగానే కళ్ళు పోయాయి, ఒళ్లంతా పురుగులు కుట్టాయి, పైనుంచి భయంకరమైన వడగండ్ల వాన పడి చితకబాదింది. అప్పుడు అర్థమైంది ఆ దొంగల నాయకుడికి, తాను దోచుకోవాలనుకున్నది ఒక సాధారణ మనిషిని కాదు, ఒక దైవస్వరూపుడని. వెంటనే పరుగెత్తుకెళ్ళి నిత్యానంద ప్రభు పాదాలమీద పడ్డాడు. స్వామీ, మమ్మల్ని క్షమించండి. మీరు నిజంగా పతితులనుద్ధరించేవాళ్లు. మీ దయవల్లే మేం మరింత పాపంలో కూరుకుపోకుండా బతికిపోయాం అని వేడుకున్నాడు. ఇప్పుడు వినండి అస్సలైన అద్భుతం. నిత్యానంద ప్రభు సరేలే పోండి అని వాళ్లని వదిలేలేదు. ఆయన వాళ్లని క్షమించడమే కాదు, వాళ్లు చేసిన పాపాలన్నిటినీ తానే తీసుకొని వాళ్లని దొంగలుగా కాకుండా భక్తులుగా జీవించమని ఆశీర్వదించారు. ఆలోచించండి, ఎంత గొప్ప మార్పది! మరి ఇంతటి గొప్ప వ్యక్తి అందించిన శాశ్వతమైన బహుమతి ఏంటి? ఆయన వారసత్వమేంటి? ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో నిత్యానంద ప్రభుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన్నే ఆది గురువు అంటారు. అంటే మొట్టమొదటి గురువు. భగవంతుడి ప్రేమను అందుకోవాలంటే దానికి మొదటి ద్వారం నిత్యానంద ప్రభువే అని వాళ్ల నమ్మకం. కాబట్టి మొత్తం మీద చూస్తే నిత్యానంద ప్రభు జీవితం మనకొక అద్భుతమైన విషయాన్ని కనెక్ట్ చేసి చూపిస్తుంది. అదేంటంటే, చిన్నప్పుడు ఆటల్లో చూపిన ఆ దివ్యమైన లీనత, పెద్దయాక ఆయన చూపించిన ఆ బేషరతు క్షమాగుణం, ఈ రెండిటికీ మధ్య ఒక విడదీయరాని సంబంధం ఉంది. సరే, ఈ కథను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. 500 ఏళ్ల నాటి ఆటలు, ఈ క్షమాగుణం కథ ఇప్పటి మన ప్రపంచానికి, మన జీవితాలకి కరుణ గురించి ఏం నేర్పగలదు? ఒక్కసారి ఆలోచించండి.